ఒకసారి గృహ నిర్మాణం అయిన తర్వాత ఆ ఇంటికి దక్షిణం వైపు పెంచొచ్చా? ఈ విధంగా పెంచితే ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా? ఈ విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు సూర్యదేవర వేణుగోపాల్, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ కన్సల్టెంట్. ఒకసారి ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ఇంటిని ఎప్పుడు కూడా దక్షిణం వైపుకు పెంచకూడదు. అంటే దక్షిణం వైపు స్లాబ్ పెంచడం కానీ, దక్షిణం వైపు గదులు పెంచడం కానీ చేయకూడదు. ఈ విధంగా చేసినట్లయితే తీవ్ర సమస్యలు ఆ ఇంట్లో ఉండేవారికి వస్తాయి. ముఖ్యంగా గృహ యజమాని, యజమానురాలు, సంతానానికి తీవ్ర సమస్యలు, ప్రమాదాలు, ఆర్థిక ఆరోగ్య ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణం యమస్థానం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒకసారి గృహ నిర్మాణం అయిన తర్వాత దక్షిణం వైపుకు మన గృహాన్ని విస్తరింపజేయకూడదు, అంటే పెంచకూడదు. అత్యవసరమైన సమయాల్లో కనుక పెంచవలసి వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఏ విధమైన వాస్తు జాగ్రత్తలు పాటించాలో అక్కడ స్థలాన్ని అనుసరించి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, ఎటువంటి వాస్తు నియమాలు పాటించకుండా ఆల్రెడీ కట్టిన ఇంటికి దక్షిణం వైపు ఎటువంటి పరిస్థితుల్లో పెంచకూడదు. ఒకవేళ మీరు అత్యవసర పరిస్థితుల్లో దక్షిణం వైపు గృహాన్ని పెంచవలసి వచ్చినప్పుడు బాగా అనుభవం ఉన్న వాస్తు పండితులను సంప్రదించాలి. వారు అక్కడున్న స్థలానికి అనుగుణంగా కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని దక్షిణం వైపు పెంచుతారు. ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోకుండా దక్షిణం వైపుకి కనుక ఇంటిని పెంచినట్లయితే తీవ్ర సమస్యలు ఆ ఇంట్లో ఉండేవారికి వేధిస్తాయి. ఒక్కోసారి తీవ్ర ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గృహ యజమాని, యజమానురాలకు ఆకస్మికంగా తీవ్ర ప్రమాదాలు, అనారోగ్యం, ఆకస్మిక సమస్యలు, ధన సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.